నమస్తే, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఆగస్టు నుంచి రాబోయే 6 నెలల్లో తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది. తులారాశి అధిపతి శుక్రుడికి అధిపతి అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం. ఖడ్గం చక్రగదేశాపరిఘాం శూలం భుషుండీం శిరః శంఖం సందదీం కరైస్త్రణయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్త్వౌ స్త్వపితే హరౌ కమలజౌ హంతుం మధుం కైటభం. శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు నెల అనుకూలంగా ఉంది, సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి నెలలు అనుకూలంగా ఉన్నాయి. ఇందువల్ల అంటే రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల ఈ యొక్క దశమ స్థానంలో కేతు సంచారము, పంచమ స్థానంలో శని సంచారము, షష్ఠ స్థానంలో రాహు సంచారము, అష్టమంలో గురు సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి. అందువల్ల ఈ యొక్క ఆగస్టు నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ నెల ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 5 నెలలు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ తులారాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ముందు ధనపరంగా ధనకారకుడు శుక్రుడు, భోగభాగ్యైశ్వర్యకారకుడు శుక్రుడు ఈ రాశ్యాధిపతి అవ్వటం వల్ల, శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ధన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం రావటము, అనుకున్నటువంటి ధనం చేతికి అందడము, ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొంచెం ప్రతికూలతలు ఉంటాయి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ప్రతికూలతలు ఉన్నాయి. తద్వారా సెప్టెంబర్ నెలలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు విద్యల్లో ఆరితేరి ఉంటారు. చక్కటి విద్యలు అభ్యసించడము, చక్కటి చదువులు రావటము, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా చక్కటి ధనం ఉన్న ఉద్యోగం రావటము, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి రాశ్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల అనుకూల యోగాలు ఉన్నాయి. అలాగే శని అనుకూలంగా ఉండటం వల్ల చక్కటి సంతాన యోగం కూడా ఈ రాశి వారికి ఈ 6 నెలల్లో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సంతానం ఇబ్బందులు పడేవారు ఈ 6 నెలల్లో మంచి శుభవార్తలు వినే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. రాజకీయ పరంగా శుక్రుడు అధిపతి అవ్వటం వల్ల రాజకీయంగా నిలదొక్కుంటారు, ప్రజలను మన్నాలు పొందుతారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి రాజకీయ పరంగా అనుకూలంగా ఉండే అవకాశం, పదవులు ఇంకా విశేషమైన పదవులు పొందే అవకాశాలు ఈ రాజకీయ నాయకులకు ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అన్యోన్యత, శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల ఒకరికి ప్రేమాభిమానాలు కలగడం, అన్యోన్యంగా ఉండడం అది ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ చేయి వృత్తి అనుకూలంగా ఉండటము, వ్యాపారం అనుకూలంగా ఉండటము అంతా కూడా చక్కగా బాగుంటుంది. తద్వారా వ్యాపారంలో లాభం ఆర్జించడం, వ్యాపార అనుకూలత కలుగుతుంది. అలాగే సినీ రంగంలో ఉండేవారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 5 నెలలు అనుకూలంగా ఉండటం వల్ల బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నీ కూడా ఖచ్చితంగా తీయడం జరుగుతుంది. వీళ్ళు రిలీజ్ ఇచ్చిన ఈ 5 నెలల్లో రిలీజ్ అయితే మాత్రం ఆ యొక్క సినిమాలు ఎందుకు విజయకేతనం ఎగరవేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సినీ ఆదరణ ఎక్కువగా పొందుతారు జనాలు, చక్కగా సినిమాని ఆదరించడం, తద్వారా అనుకూలత కలిగే యోగం ఖచ్చితంగా ఈ తులారాశికి ఉంది. సినీ రంగంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా శుక్రుడు అధిపతి అవడం వల్ల చక్కటి అనుకూలత ఉంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా
అనుకూల యోగాలు వచ్చే అవకాశం, రియల్ ఎస్టేట్లో బాగా ధనార్జన సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు వీళ్ళు పెడతారు. ఈ స్టాక్స్ కూడా చక్కగా పెరగడము, స్టాక్స్ వల్ల లాభాలు ఆర్జించడము, అనుకూలత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి అష్టమంలో గురు సంచారం వల్ల గురు బలం కొంచెం తక్కువగా ఉంటుంది. గురుడు వక్రం చేత అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గురు వక్రం ఎప్పుడైతే జరుగుతుందో తద్వారా అనుకూలతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల గురుడికి విశేషంగా గురు దక్షిణామూర్తి కవచాన్ని రోజు వింటాము. అలాగే దత్తాత్రేయ కవచం పారాయణ చేయటము, దత్త హోమం, దక్షిణామూర్తి హోమం, గురు హోమం చేయడం ద్వారా గురుబలం చేకూరి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. చూశారు కదండి. మరి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నుంచి జరిగేటువంటి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి సమస్యల నుంచి బయటపడతారు, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, వీటన్నిటి నుంచి ఏ రకంగా బయటపడే అవకాశం ఉంటుంది, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలాంటి అనుకూలతలు ఉంటాయనే విషయాన్ని అన్నిటి గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. చక్కటి పరిహారం చేసుకుని ఆ యొక్క దైవానుగ్రహంతో మీరు అనుకూలంగా ఉంటారని కోరుతూ, మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా సరికి నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నన్ను సంప్రదించినట్లయితే మీకు అన్ని సమస్యలకి, జాతక సమస్యలు, జ్యోతిష్య సమస్యలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, అన్ని సమస్యల నుంచి అనుకూలత వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే తగిన పరిహారం చెప్పి పరిహార శాంతి చేయడం ద్వారా అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి. శుభం భూయాత్. నమస్కారం. చాలా సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగా మాట వినకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు. ధన రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా. గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలంగా ఉంది. అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవటము, అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏలినాడు శని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది, జాగ్రత్తలు వహించాలి. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా పెట్టేవాళ్ళు జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తుంటాయి. అనుకున్నట్టుగా సడన్గా షేర్ పడిపోవడము, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాడు శని ప్రభావం ఖచ్చితంగా ఉంది. జన్మలో రాహు ఉంటే సర్పదోష కారకుడు. ఈ సర్పదోషాల వల్ల, పితృదోషాల వల్ల అనుకున్న పనులు ఎక్కడొక్కడ స్తంభించిపోతూ ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకల్లా రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయణ చేయడం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము, నవచండీ పారాయణ, ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏలినాడు శని ప్రభావం తగ్గడం జరుగుతుంది, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి మీనరాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయం, సినీ రంగం, కుటుంబంలో పరిస్థితులు, వృత్తి, వ్యాపారం, సంతానం, వివాహం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, వైద్య, వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. నా నంబర్ స్క్రీన్ పై అవుతోంది. చూసి చక్కగా జాతక సమస్యలు, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.